హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను చూపిస్తానండి. ఇప్పుడు సీజన్ చాలా ఉందండి, మ్యారేజ్ సీజను. చాలా వరకు మగ్గం వర్క్స్ అయితే చాలా కొత్త డిజైన్స్ అయితే చాలా చేయించాము. ఇదంతా కూడా మనకి జర్దోసి వర్క్ అండి. జర్దోసి వర్క్ తీసుకొని ఇదంతా కూడా మళ్ళీ మనకు కట్ వర్క్ బార్డర్ అనేది ఇలా తీసుకోవడం చేశానండి. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ బార్డరు బాగా లైక్ చేస్తున్నారండి కస్టమర్స్ అంతా కూడా. ఏ డిజైన్కైనా సరే కట్ వర్క్ బార్డర్ పెట్టండి అనేటట్టుగా అడుగుతున్నారు. మళ్ళీ మనం ఏంటంటే మిడిల్లో చిన్నగా వాళ్ళ శారీ కలర్ వచ్చేసి మిడిల్లో నాట్ వర్క్ అనేది ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. సింపుల్గా అక్కడక్కడ మళ్ళీ చిన్న బూటాస్ తోటి నాట్ వర్క్ వేసేసి జర్దోసి తీసుకున్నామండి వర్క్ అంతా కూడా. ఇది వచ్చేసి ఈ పార్ట్ మనకి హ్యాంగింగ్స్ స్టిచ్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ వస్తుంది మీకు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా బార్డర్ తీసుకున్నానండి. వీళ్ళు ఏంటంటే పట్టు బార్డరు కావాలి అని అన్నారు. పైన మనకి స్టిచ్ అయిన తర్వాత పట్టు బార్డర్ అనేది పైన అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాము. స్టిచ్చింగ్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇంకొక డిజైన్ అండి. ఇదంతా కూడా మనకి కట్ బీడ్స్ జర్దోసి ప్లస్ క్రీమ్ కలర్ పల్స్ తోటి డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా మనకు సిల్వర్ బేస్లో వర్క్ అయితే చేసాము. ఇది వచ్చేసరికి మనకు హ్యాంగింగ్ అండి. ఇలా వస్తుంది హ్యాంగింగ్ అనేది, ఇలా వస్తుందండి మనకు హ్యాంగింగ్ ఇలా వస్తుంది. స్టిచ్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది మనకు హ్యాంగింగ్ అనేది. ఇదంతా కూడా మనకి కట్ బీడ్స్ తీసుకున్నామండి. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి కట్ బీడ్స్ తీసుకున్నాము. దాని అంతా కూడా మళ్ళీ మనకు జర్దోసి డిజైన్ చేసాము. ఇదంతా కూడా క్రీపర్స్ డిజైన్ లాగా సింపుల్గా ఇలా క్రీపర్ తీసేసుకొని ఇదంతా కూడా కట్ బీడ్స్ తోటి డిజైన్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ చూస్తే మీకు సేమ్ కట్ వర్క్ డిజైన్ అయితే ఇలా తీసుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా మనకు క్రీమ్ కలర్ పాల్స్ తోటి డిజైన్ చేసాము. అలా శారీ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ ఉందండి. సిల్వర్ రావడంతో అంతా కూడా వర్క్ అంతా కూడా సిల్వర్లో తీసుకున్నాము. స్లీవ్స్కి వచ్చే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వన్ సైడ్ అయితే ఇలా బార్డర్ వస్తుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా డిఫరెంట్గా కుందన్ అనేది మనము బాంబే కుందన్ అండి. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కుందన్ కూడా ఇట్లా డిఫరెంట్గా కొంచెం మెటీరియల్ అనేది డిఫరెంట్గా యూజ్ చేసి స్టిచ్ చేయడం జరిగింది. స్లీవ్స్కి వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుందండి. మనకి ఇలా ఉంటుంది. స్లీవ్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి. స్లీవ్స్కి కిందికి వచ్చేసరికి మనకు ఇలా కింద ఇలా మనకు హ్యాంగింగ్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి కూడా చాలా ఫ్యాషన్ అయిందండి. మనకి చాలా బాగా అడుగుతూ ఉన్నారు కస్టమర్స్ అంతా కూడా ఇలా కావాలి అని చెప్పేసి. కట్ వర్క్ వచ్చేసి మళ్ళీ మనకు కింద అనేది ఇలా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మళ్ళీ మనం నాట్ వర్క్ అనేది తీసుకున్నాము. అది థ్రెడ్ ఏంటి అని అంటే వాళ్ళ శారీ మొత్తం కూడా మనకు ఇదే కలర్ ఉందండి. నేను ఇంకా వేరే కలర్ కూడా వెళ్ళలేదు. సెల్ఫే తీసుకొని దాంతో డిజైన్ చేసాము. ఇలా నాట్ వర్క్ అనేది ఇలా తీసుకొని డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా స్లీవ్స్ అయితే ఇలా ఉంటుందండి. మనకు హ్యాంగింగ్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఇంకొకటి అండి, ఇంకొక కస్టమర్ది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. ఇది కూడా సేమ్ మళ్ళీ మనకు కట్ వర్క్ ఇలా తీసుకున్నామండి. నెక్ మనకి ఏంటంటే నెక్ షేప్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. మనకి రౌండ్ నెక్ అనేది ఎనీ టైం మనకు ఫ్యాషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇలా వర్క్ బ్లౌజెస్ అనేటివి మనం రెగ్యులర్గా వేసుకునేవి కావు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము. ఒకసారి శారీ కట్టినామంటే మళ్ళీ 3-4 ఇయర్స్కి మళ్ళీ మనం కట్టము. అప్పటికి ఆ నెక్ షేప్స్ అదంతా కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నేనైతే ఎక్కువ రౌండ్ నెక్ తీసుకోమనే చెప్తాను కస్టమర్కి కూడా, ఎందుకంటే ఎప్పటికీ ఫ్యాషన్ పోదు కాబట్టి. ఇలా దాంట్లోనే కొంచెం సింపుల్గా ఇలా కటింగ్ బార్డర్ అయితే తీసుకున్నాము. ఇదంతా కూడా కట్ బీడ్స్. ఇందులో కూడా మళ్ళీ మనం ఏంటంటే కట్ బీడ్స్లోనే మళ్ళీ ఇదంతా కూడా సేమ్ మనకు ఇప్పుడు బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే కట్ బీడ్స్, థ్రెడ్ యూజ్ చేయకుండా కట్ బీడ్స్ తోటే ఇలా డిజైన్ అయితే చేసామండి. ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇవి వచ్చేసరికి మనకు హ్యాంగింగ్స్ అనేవి ఇలా హ్యాంగింగ్స్ కూడా వీళ్ళకి స్టిచ్ చేసాము. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు మంచి లుక్ అయితే కనిపిస్తుందండి.
స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపించడం నాకు అస్సలు వీలు కాదండి, చాలా బిజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ అయిపోయిందంటే డెలివరీ ఇవ్వడమే ఉంటుంది. ఇలా కింద కూడా కొంచెం డిఫరెంట్గా మనం ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇలా హ్యాంగింగ్స్ టైప్లో కావాలి అని అన్నారు కస్టమర్స్, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇలా డిజైన్ అయితే చేసాము. ఇది కూడా చూడండి, మీరు స్లీవ్ అబ్జర్వ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా వర్క్ రెగ్యులర్గా కాకుండా అంతా కూడా మనకి క్రిస్టల్స్ తోటి డిజైన్ అంతా కూడా చేసామండి. అంతా కూడా క్రిస్టల్స్ తీసుకున్నాము. డిజైన్ మొత్తం కూడా ఇలా చిన్నగా లీఫ్ లాగా తీసేసుకొని దానికి క్రిస్టల్స్ అంతా కూడా డిజైన్ చేసాము. ఇలా ఉంటుంది. ఏదైనా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ఎవరైనా సరే అండి స్టోర్కి విజిట్ చేయండి. మీ శారీని బట్టి మీకు మనకు ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారము మనము బుకింగ్స్ అనేవి తీసుకుంటామండి. ఆన్లైన్లో బుకింగ్స్ అనేటిది నేనైతే ప్రిఫర్ చేయనండి. అది అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏంది అనేది మీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మేము ఏం వాడుతున్నాము అనేది. నియర్ బై ఉండే వాళ్ళు మాత్రం స్టోర్కి విజిట్ చేసి ఆర్డర్ అయితే ఇవ్వండి. ఒక 15 days మినిమం టైం అయితే తీసుకుంటామండి. 15 daysలో మీకు ఫినిష్ చేసేసి ఇచ్చేస్తాము. ఎవరికైనా నియర్ బై ఉండే వాళ్ళు ఉంటే స్టోర్కి విజిట్ చేయండి. మా స్టోర్ వచ్చేసి బోడుపల్లి మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇలా సింపుల్గా జర్దోసి వర్క్ తోటి ప్లస్ మనకు గోల్డెన్ కలరు మోతీ తీసుకొని ఇలా వర్క్ అయితే చేసామండి. దీని అవుట్లైన్ వచ్చేసరికి మళ్ళీ మనకు కట్ బీట్స్ ఏంటంటే మనకు కొంచెం షైనీ లుక్ ఉంటుందండి. కట్ బీట్స్ వచ్చేసరికి మనకు షైనీ లుక్ ఉంటుంది. దాని నుంచి మనకు కొంచెం మూమెంట్ అయ్యింది అని అంటే బ్లౌజ్ అనేది మంచి షైనింగ్ తోటి లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు సేమ్ హ్యాంగింగ్స్కి డిజైన్ చేయించాము. ఇక్కడ టూ హ్యాంగింగ్స్ డిజైన్ చేసాము. ఇది వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ వస్తుందండి. పళ్ళు సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది రాదు, పళ్ళు కిందికి వెళ్ళిపోతుంది కదా, అది మళ్ళీ మనకు జర్దోసి వర్క్ అయ్యేసరికి కూడా ప్రాబ్లం అవుతుంది. 2 sides అంటే ఎవరికైనా లంగా ఓనీలకి 2 sides కావాలంటే కూడా 2 sides కూడా డిజైన్ చేస్తాము. మీకు ఇది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. స్లీవ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా వీ షేప్ అనేది, హ్యాండ్కి వీ షేప్ అనేది ఇలా తీసుకున్నామండి. ఇలా ఉంటుంది వీ షేప్ అంతా కూడా. మనకి ఇది స్టిచ్ అయిన తర్వాత మనకి లుక్ అనేది ఇలా వీ షేప్లో కనిపిస్తుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా అంతా కూడా మనకి జర్దోసి ప్లస్ గోల్డెన్ కలర్ మోతీ తీసుకున్నాము, ప్లస్ కట్ బీట్స్ అనేది తీసుకొని డిజైన్ అంతా కూడా చేసామండి. చాలా అసలు స్టిచ్ అయిన తర్వాత మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి మీకు. ఇది వచ్చేసరికి ఇంకొక స్లీవ్. ఇంకొక కస్టమర్ది ఇది కూడా లైట్ కలర్ పైన మనకు డిజైన్ అయితే ఇలా తీసుకొని చేసామండి. అంతా కూడా టోటల్గా జర్దోసి వర్క్ అండి. కట్ బీట్స్ అనేది చాలా లైట్గా షైనింగ్ కోసం అని చెప్పేసి యూజ్ చేసాము. డిజైన్ అంతా కూడా మనకేంటంటే మొత్తం కూడా జర్దోసి తోటి తీసుకున్నామండి. ఇలా జర్దోసి తీసుకొని మళ్ళీ మిడిల్లో ఇట్లా ఫ్లవర్ తీసుకొని దీని మిడిల్లో వచ్చేసరికి మళ్ళీ మనకు నాట్ అనేది వేసామండి. చూడండి నాట్ స్టిచ్ ఇది ఇక్కడ ఇదంతా కూడా మనకు నెక్లో కూడా డిజైన్ చిన్న ఫ్లవర్ మిడిల్లో వచ్చేసరికి నాట్ స్టిచ్ అనేది తీసుకున్నాము. వర్క్ అంతా కూడా మన దగ్గర ఏంటంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. చెప్పాను కూడా నేను మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా, మన దగ్గర ఓన్గా మనదే ఉంటుంది. వర్క్షాప్ కూడా నేను మీకు చూపించాను. అంతా కూడా ఏంటంటే మాకు 20 years కలిసి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి మేము. బోడుప్పల్లో హిమసాయి అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇలా హ్యాంగింగ్స్ అనేది ఇలా చేసాము. ఎక్కడెక్కడి నుంచో మా దగ్గరికి వస్తూ ఉంటుండండి కస్టమర్స్ అనేది. మాకు జస్ట్ మౌత్ టాకింగ్ తోటి వచ్చే వాళ్ళే చాలా ఉంటారు. ఎట్లా అంటే ఇంకా పాత వాళ్ళం కదా, ఎప్పటి నుంచో ఉన్నాము ఈ ఫీల్డ్లో, చాలా ఎక్స్పీరియన్స్ తోటే ఉంటుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్ ఓవర్లో కొంచెం హెవీగా ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ చేసామండి. ఇలా స్లీవ్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకి స్లీవ్స్ అంతా కూడా ఆల్ ఓవర్ అనేది తీసుకున్నామండి. ఇలా ఆల్ ఓవర్ అనేది స్లీవ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ హెవీగా జర్దోసి వర్క్ తోటి తీసుకున్నాము. ఇక్కడ చిన్నగా ఇట్లా ప్యారెట్స్ అనేది డిజైన్ చేసామండి. వాళ్ళ శారీలో ప్యారెట్స్ అనేది బార్డర్లో రావడం జరిగింది. దాన్ని చూసి మనం ఏంటంటే ఇలా ప్యారెట్స్ కూడా యాడ్ చేసామండి. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఫ్లవర్స్ ఇలా తీసుకున్నాము. ఇందులో మీరు జర్దోసి కూడా మనం నాట్ స్టిచ్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, జర్దోసిని కూడా మళ్ళీ మనము నాట్ స్టిచ్ చేసాము. అలాగే ఇక్కడ మనకు స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా
ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా తీసుకున్నామండి. ఇదైతే చాలా ఇప్పుడు చాలా నడుస్తుందండి ఇలా డిజైన్ అయితే. ఎలాంటి బ్లౌజ్కైనా, ఏది సింపుల్ అయినా హెవీగైనా, హెవీ బ్లౌజ్కి సింపుల్ బ్లౌజ్కి అనేది లేదు, ఏ బ్లౌజ్కైనా ఇలా కావాలి అని అడుగుతున్నారు కస్టమర్స్. మనకి ఇందులో కూడా అన్ని కలర్స్ అనేటివి అవైలబుల్గా ఉంటుందండి. దానికి తగ్గట్టుగానే మనము వేస్తాము. ఇది ఇలా ఉంటుంది. మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే ఇలా షేప్ అనేది కొంచెం డిఫరెంట్ షేప్ అనేది తీసుకున్నాము దీంట్లో. ఇందులో ఇంకొక బ్లౌజ్ అండి. ఇది క్రీమ్ కలర్ పైన కొంచెం మల్టీ కలర్ యూజ్ చేసి ఇలా తీసుకున్నాము. ఏంటంటే మీరు శారీ తీసుకొని వస్తారు కదండి, దాన్ని బట్టి శారీలో ఉండే కలర్స్ అన్నీ కూడా మేము మీకు చూపిస్తామండి. శారీ అనేది మా దగ్గర అయితే పెట్టేసుకోము మేము. మా దగ్గర థ్రెడ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఆర్డర్ తీసుకునేటప్పుడే మీకు ఎలాంటి థ్రెడ్ వస్తుంది, ఏ ప్లేస్లో ఏం కుడతాము ఏంటి అనేది అన్నీ కూడా కస్టమర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం మాత్రమే మేము బుకింగ్స్ అనేది తీసుకుంటామండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. ఇదంతా కూడా మనకి స్ప్రింగ్లోనే మనకు కొంచెం లావుగా ఉండే స్ప్రింగ్ ఉంటుంది కదండి, అదండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది. స్టిచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్ప్రింగ్ వర్క్ అనేది ఏంటి అని అంటే కొంచెం హార్డ్గానే ఉంటుందండి. ఇదంతా కూడా మనకు పెద్దగా వస్తుంది. దాని అంతా చిన్న చిన్న కటింగ్ చేసుకొని దాని ప్రకారం ఇది చేయాల్సి వస్తుంది. మనకు దీంట్లో ఏంటంటే వాళ్ళ శారీలో ఉండే కలర్స్ అన్నీ కూడా తీసుకొని జర్దోసీలోనే మనం ఇలా ఈ డిజైన్ అయితే ఇలా చేసామండి. మళ్ళీ మనకు అక్కడక్కడ మిడిల్లో ఇలా ఈ చెంకి తీసుకొని నాట్ స్టిచ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. ఇది చాలా హెవీగా ఉంటుంది. వర్క్ కూడా మంచి లుక్ ఉంటుంది. ఇది హ్యాంగింగ్స్ కోసం తీసుకున్నాము. ఇక్కడ ఇది కూడా మనకు 2 సైడ్స్ అటు ఇటు ఫ్రంట్ బ్యాక్ హ్యాంగింగ్స్ అయితే ఇలా తీసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా 1 సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా డిజైన్ చేసాము. స్లీవ్స్కి వచ్చేసరికి కూడా మీకు మంచి హెవీ లుక్ అయితే ఉంటుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ప్యారెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. ఇదంతా కూడా మనకు జర్దోసీని ఇలా మనకు పెటల్స్ లాగా ఇప్పుడు మనకు పురి విప్పుకుంటే ఎలా ఉంటుంది, దాని ఈకలు ఎలా ఉంటుందో ఆ రకంగా మనం దీన్ని అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు థ్రెడ్ తోటి హైలైట్ చేసాము. ఇదంతా కూడా నాట్ స్టిచ్ అండి. ఇదంతా కూడా దీంట్లో ఈ స్ప్రింగ్ వర్క్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుందండి బ్లౌజ్కి. ఇది కూడా మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి అని అంటే ఇది కింద స్లీవ్స్కి వచ్చేసరికి అంతా కూడా మనకు కొంచెం ఇది కింద మనకు కట్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అండి. మనకి ఇర్రెగ్యులర్ కటింగ్ ఉంది, బట్ అందులో కూడా మళ్ళీ మనకు ఆ షేప్ అనేది కొంచెం డిఫరెంట్ షేప్ అనేది తీసుకున్నాము. ఇలా కిందికి వచ్చేసరికి మనకి ఇలా హ్యాంగింగ్స్ అనేది సింపుల్గా ఇలా హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాము. ఇలా మనకు స్లీవ్స్ అనేది ఈ రకంగా డిజైన్ చేసామండి. ఇది ఇంకొక కస్టమర్దండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఇదేంటంటే కొంచెం నెక్ షేప్ అనేది డిఫరెంట్గా తీసుకున్నాము. ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చేసిందండి. బ్యాక్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా నాట్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్. దానికోసం అని చెప్పేసి మనం ఇలా షేప్ అనేది కొంచెం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. దానికోసం అని చెప్పేసి ఇది కూడా మనకు అంతా కూడా కటింగ్ బార్డర్ వస్తుందండి. ఇందులో కూడా మనకు ఎక్కడ కూడా నార్మల్ వర్క్ అనేది లేదు. మీరు ఒక్కసారి మాది ఫినిషింగ్ అనేది చూడండి ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. అంతా కూడా నాట్ స్టిచ్ ఉంటుందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇలా మొత్తం కూడా మనకు బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా నార్మల్ వర్క్ అనేది లేదు. మొత్తం కూడా నాట్ స్టిచ్చే ఉంటుంది. మిగతాదంతా కూడా మనకు కట్ బీడ్స్ జర్దోసి వర్క్ అనేది తీసుకొని డిజైన్ చేసాము. ఇక్కడ మీరు ఇది చూడండి, హ్యాంగింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. మేము దానికి హ్యాంగింగ్స్ కూడా దీంట్లో మిడిల్లో ఉండే పార్ట్ అనేది తీసుకొని దీని స్క్వేర్ షేప్లో ఇలా తీసుకున్నాము. ఇవి వచ్చేసరికి మనకు స్టిచ్ అయిన తర్వాత మంచిగా హ్యాంగింగ్స్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ చేసామండి. వర్క్ హెవీగా బ్రైడల్ అన్నప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం హెవీగా తీసుకుంటాము. మీకు ఫొటోస్లో కానీ దేంట్లో కానీ కూడా మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి హెవీగా తీసుకుంటాము. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనకు మీరు స్లీవ్స్ అబ్జర్వ్ చేస్తే ఏంటి అని అంటే ఇలా స్లీవ్స్ తీసుకున్నామండి. దీనికి ఏంటి అని అంటే కస్టమర్ నాకు పట్టు బార్డర్ కావాలి అని అన్నారండి. అందుకని చెప్పేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి మనకు పట్టు బార్డర్ లుక్ వస్తుంది. ఇలా కిందికి వచ్చేసరికి మళ్ళీ మనము చిన్నగా వర్క్ అనేది నెక్ పార్ట్లో ఏదైతే వర్క్ ఉందో, ఇలా నెక్ పార్ట్లో ఏదైతే వర్క్ ఉందో అదే నెక్ పార్ట్లో ఉన్న వర్క్ మనము ఇలా స్లీవ్స్లో సింపుల్గా కిందికి ఇవ్వడం జరిగిందండి. ఇలా ఉంటుంది నెక్ పార్ట్లో ఏదైతే వర్క్ వచ్చిందో ఇలా కింద అదే వర్క్ కింద బార్డర్కి అనేది తీసుకున్నాము.
ఈ బార్డర్కి పైన మళ్ళీ మనం ఏంటంటే సేమ్ ఇలా హెవీగా వర్క్ అయితే చేసామండి. ఇది కూడా ఏంటంటే లుక్ అనేది కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. దట్టు మనకేంటి అని అంటే ట్రెడిషనల్గా మళ్ళీ మన శారీలో ఉన్న బార్డర్ యూజ్ చేసి కుట్టడంతో కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ కూడా మీకు మంచి గ్రాండ్గా అయితే కనిపిస్తుందండి. ఇలా మీకు ఏది కావాలన్నా కూడా మీరు స్టోర్కి విజిట్ చేస్తే దాన్ని బట్టి అయితే చేస్తామండి. డైరెక్ట్ డిజైన్ టు డిజైన్ అయితే మాత్రం మనం ఆన్లైన్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ మీకు చేంజెస్ కావాలి అది ఇది అంటే మాత్రం మీరు స్టోర్కి విజిట్ చేయండి నియర్ బై ఉండేవాళ్ళు. ఇది వచ్చేసరికి ఇంకొక వర్క్ అండి, సింపుల్గా తీసుకున్నామండి. ఇది ఒక కస్టమర్ది సింపుల్గా డిజైన్ చేసాము. ఇదంతా కూడా మనకు థ్రెడ్ అనేది లోడింగ్లో తీసుకున్నామండి. ఇది మొత్తం కూడా మనకి జెరీ వర్క్ అండి. ఇదంతా కూడా జెరీ వర్క్ ఏంటంటే వాళ్ళకి కొంచెం శారీ అనేది డల్ షేడ్లో ఉంది, దానికి తగ్గట్టుగా మనము డల్ జెరీ తీసుకొని ఇలా డిజైన్ చేసాము. వాళ్ళ శారీ థ్రెడ్ అంతా కూడా ఇలా యూజ్ చేసాము. ఇవి వచ్చేసరికి మనకు సింపుల్గా మాకు ఎక్కువ హ్యాంగింగ్స్ ఎక్కువ హెవీగా వద్దన్నారు, అందుకని ఇలా సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాము. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సింపుల్గా డిజైన్ అయితే చేసామండి. మంచి స్టిచ్ అయిన తర్వాత మీకు మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఇంకొక కస్టమర్ది అండి. ఇది కూడా చూడండి, నెక్ షేప్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుందండి. ఇవి వచ్చేసరికి మనకి ఈ పార్ట్ అంతా కట్ అయిపోయిన తర్వాత ఇవి అనేది మనకు హ్యాంగింగ్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. మీకు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. వీటితోటి మనకు కొంచెం ఇదంతా కూడా కవర్ అయినట్టు కనిపిస్తుంది, దాంతో మీకు లుక్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి జర్దోసి వర్క్ అండి. జర్దోసి కట్ బీడ్స్ యూజ్ చేసాము. వాళ్ళ శారీ వచ్చేసి రెడ్ కలర్ ఉంది, అందుకని అక్కడక్కడ చెమ్కీలు తీసుకొని ఆ రెడ్ కలర్ చెమ్కీస్ తోటి అయితే డిజైన్ అయితే తీసుకున్నామండి. ఇలా స్లీవ్స్కి వచ్చేసరికి మాత్రం కొంచెం హెవీగా ఆల్ ఓవర్లో డిజైన్ అయితే రావడం జరిగిందండి. మీకు స్లీవ్ అంతా కూడా హెవీగా ఆల్ ఓవర్లో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు మళ్ళీ కింద అంతా కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసామండి. ఇదేంటంటే ఇంక ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిందండి, ఎవరు చూసినా కూడా ఇవి కంపల్సరీ కావాలంటున్నారు. ఇదంతా కూడా జర్దోసి వర్క్ తోటి మనము క్రీపర్ డిజైన్ లాగా తీసుకొని మొత్తం ఆల్ ఓవర్లో కట్ బీడ్స్ తీసుకొని ఇలా డిజైన్ అయితే చేసామండి. స్లీవ్స్ అంతా కూడా ఇలా వస్తుంది. దీనికి వచ్చేసరికి మనకు హ్యాంగింగ్స్ అనేది అవసరం ఉండదండి. బ్యాక్ అంతా కూడా మనకు టోటల్గా క్లోజ్ అయిపోయి కవర్ అయిపోయి ఉంటుంది. దీనికి హ్యాంగింగ్స్ అనేది అవసరం ఉండదు. ఇలా ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటే మా స్టోర్కి విజిట్ చేయండి. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. మీకు అడ్రస్ కోసమైనా ఏదైనా కావాలన్నా కూడా కింద స్క్రోలింగ్లో మా నెంబర్ అనేది ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. మగ్గం వర్క్స్ రేట్స్ మాత్రం మనకు డిజైన్లను బట్టి మాత్రమే ఉంటుందండి. ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు చాలా వరకు, దాన్ని మనం చెప్పలేమండి. సైజెస్ని బట్టి, డిజైన్స్ని బట్టి, మీకు నెక్ ప్యాటర్న్స్ని బట్టి, దాన్ని బట్టి మాత్రమే మీకు దాంట్లో ప్రైజెస్ అనేది ఉంటుంది. ఒకసారి కావాలి అనుకునే వాళ్ళు ఉంటే స్టోర్కి మాత్రం విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.